గమనించి అన్ని పరిణామాలు సమీక్షించిన తరువాతనే జీవో ఇష్యూ చేయటం జరుగుతుంది. కానీ ఇంత అలవోకగా జీవో జారీ అయిందని అంటే మళ్ళీ అది మాకు తెలియదు అని అనటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఎవరిని మభ్యపెట్టాలని, చర్య ఎవరి మీద తీసుకోవాలని, మళ్ళీ ఈ జీవో ఏ విధంగా వచ్చింది మాకు తెలియదని చెప్పి మళ్ళీ అదే గవర్నమెంట్ మళ్ళీ ప్రస్తావించడం అంటే చాలా సిగ్గుచేటు. కాపులు ఎప్పుడు మనోధైర్యాన్ని కోల్పోలేదండి. కాపులు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కాపు జాతి కోసం పోరాటానికి కాపులు అందరూ కూడా ఏ పార్టీలోనన్నా ఉండండి, రాజకీయ విభేదాలు ఉండొచ్చు తప్ప కులపరంగా వచ్చేటప్పటికి మట్టికి కాపు జాతి ఏకతాటి మీదగా నిలిచింది అనటానికి తునిసభే ఉదాహరణ. పార్టీలకు అతీతంగా ఆ రోజు టీడీపీలో ఉన్న నాయకులు పాల్గొన్నారు, జనసేనలో ఉన్న నాయకులు పాల్గొన్నారు, వైసీపీలో ఉన్న నాయకులు పాల్గొన్నారు, కాంగ్రెస్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. అన్ని పార్టీల నుంచి కూడా కొన్ని లక్షలాది మంది తునిసభకు తరలి వెళ్ళటం జరిగింది. కానీ కొన్ని అసాంఘిక శక్తుల వల్ల అనుకోని సంఘటనలు ఎదురైనాయి. ఆ ఎదురైనా కూడా ఈ సంఘటనకి సంబంధం లేని వాళ్ళని ఈ కేసులో విచారించడం జరిగింది. నేను ఈ కేసును దగ్గరుండి చూడటం కూడా జరిగింది. ఈ వాయిదాలకు కూడా కాపు నాయకులతో పాటు నేను కోర్టు దాకా వెళ్ళటం జరిగింది, వారికి అండగా నిలబెట్టడం జరిగింది.